మీరు అడిగినప్పుడు ఏం కాదు, అడుగుదాం. మీరు అడగండి, కనపడతారు అమ్మవారే చెప్తారు. ఓకే, అమ్మవారిని అడగండి, ఏదో ఒక రూపంలో కనపడతారు, అడగండి. అంటే మీరు అమ్మవారి మీదే మీకు డౌట్ ఉందా? మా అమ్మవారు ఎంత పవరో నేను చూపిస్తారండి. మీ ఇద్దరు ఫోన్లు అక్కడ పెట్టండి, నిలబడండి, దా చేతులు ఇట్లా పెట్టండి, అట్లా వేలాని దగ్గర కానీ దగ్గర కానీ ఇట్లా ముయ్యండి. ఒకసారి మా అమ్మవారి పరీక్షలో చూపిస్తారు. ఎత్తుకొని వచ్చినావా? నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత కుంకుమ అనిపిస్తుంది. అదే పెట్టుకోండి నువ్వు కూడా. దేవుడు ఎప్పుడైనా ఒక నిదర్శనం చూపిస్తుంది, డైరెక్ట్ దేవుళ్ళగా వచ్చి కూర్చోదు. ఇలాంటి నిదర్శనమే. మీ ఇంటి అడ్రస్ తెలియకపోయినా కూడా ఇంత కుంకుమ పంపిస్తుంది. ఢిల్లీలో ఉండవు, మీ ఇంటి అడ్రస్ చెప్పకు. అమ్మవారు చెప్తే మీ ఇంటి ముందు పెడుతుంది. అందుకని ఇప్పుడు అంత పవర్ లేనిది నీ పూజలు అమ్మవారు ఎందుకు అందుకుంటుందంటే, ప్రతి టెంపుల్ పవర్ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకొచ్చే తప్పని ఒక భక్తుడికి పూజలకే ఉంటుంది. ఏ దేవుడు కానీ ఎవరు కానీ శత్రువులు కాదు, అది అంత పవర్ ఉన్నాయి. ఆ పవర్ని బయటికి తీయాలి, ఆ దేవుడిని గుర్తించాలి. ఊళ్ళో ఉన్నా కూడా హైదరాబాద్ నుండి భక్తులు ఉన్నారు. ఇంకా దీన్ని మేము పెద్దగా చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. బుధవారం గురువారం చాలామంది భక్తులు వస్తారు. కానీ ఇక్కడ భక్తులకు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అదేంటంటే వంట చేయడానికి కొంచెం మనకి షెడ్లు ఒకటి లేవు. షెడ్లు కోసం ఈ విధానాలు సేకరిస్తున్నాము. వర్షం వస్తే అంతా నిన్న కూడా సండే రోజు చాలామంది వంటలు చేశారు. వర్షం వచ్చి డిస్టర్బ్ అయింది. నిన్న భక్తులు సహకరిస్తే ఇక్కడ ఒక షెడ్ వేద్దాము. బోరింగ్ కూడా రావట్లేదు. ఆ బోరింగ్ కూడా కొంచెం దీనికి కూడా మొన్న ఒక భక్తుడు వచ్చాడు. టైల్స్ అవి ప్రదక్షిణల కోసము చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అవి అడుగుతున్నాం. ఇక అక్కడొక షెడ్ వేస్తే భోజనాలు చేయడానికి, వంట చేయడానికి కొంచెం వర్షం వచ్చినా కానీ అలాంటి వాటికి కొంచెం ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుందని గర్భగుడి ఇక్కడ పెడదామని అనుకుంటున్నాము. కొంచెం రోడ్డుకి ముందుకైంది. గర్భగుడి ఇక్కడ పెడితే కొంచెం మాకు రోడ్డు తర్వాత వచ్చినా కూడా మాకు ప్రమాదం లేకుండా దేవీ నవరాత్రులు ఇక్కడ గర్భగుడి పెడదామని అనుకుంటున్నాము. నేను భక్తులను అయితే మేము ఆర్టిస్తున్నాం సహాయ సహకారాల కోసం. వాళ్ళు వస్తు రూపంలో ఎట్లా ఇచ్చినా పర్లేదు. ఇదంతా ఇవంతా టైల్స్ వేపిద్దామని. కొంచెం వాటర్ ఒకటి కారుతుంది. ఇక్కడ కోతుల సమస్య ఎక్కువ అయిపోయింది. ఒక సోలార్కి ఎవరైనా ఒక దాత వస్తే అమ్మవారికి ఒక లైట్ పర్మనెంట్, ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ లేదు. ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి కరెంట్ ఫెసిలిటీ లేదు. ఇదంతా టైల్స్ వేపిస్తూ మాకు ఒక షెడ్, అక్కడ ఒక షెడ్, ఒక 3 షెడ్లు వేస్తే మాకు కంఫర్టబుల్ అవుతుంది. కొంచెం భక్తులు గమనించేది మనుగురు క్రాస్ రోడ్డు, భద్రాచలం క్రాస్ రోడ్ నుండి మనుగురు వెళ్ళే రూటు మధ్యలో రోడ్డు పక్కనే ఉంటుంది అమ్మవారు. బుధవారం గురువారం ఆదివారం 3 రోజులు భక్తులకి సందర్శనలో మేము ఉంటాము. తక్కిన రోజులు కూడా ఉంటాము. కాకపోతే ఎలాంటి సమస్యకైనా బుధవారం గురువారం ఆదివారం 3 రోజులు మీరు టెంపుల్లో రావచ్చు. మా నెంబర్ కూడా అక్కడ ఉంటుంది. ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్నా కూడా మా కాంటాక్ట్ చేయండి. ధ్వజస్తంభం దాతలు కూడా సహకరించండి.